అంతర్జాతీయ వేదికలపై భారతదేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఫలితం ఎలా ఉంటుందో తుర్కియేకి ఇప్పుడు అర్థమవుతోంది. కొన్నేళ్లుగా పాకిస్తాన్కు వెన్నుదన్నుగా నిలుస్తూ కశ్మీర్ అంశంలో అనవసర జోక్యం చేసుకుంటున్న తుర్కియేకి భారతీయులు తమదైన శైలిలో బుద్ధి చెబుతున్నారు. యుద్ధక్షేత్రంలోనే కాదు, పర్యాటక, ఆర్థిక రంగాల్లోనూ భారతీయులు తలుచుకుంటే ఎంతటి ప్రభావం ఉంటుందో తాజా గణాంకాలు నిరూపిస్తున్నాయి. 2024తో పోలిస్తే 2025లో తుర్కియేకి వెళ్లే భారతీయ పర్యాటకుల సంఖ్య ఏకంగా 25% పడిపోవడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. భారత్, తుర్కియే మధ్య సంబంధాలు దెబ్బతినటానికి ప్రధాన కారణం ఆ దేశం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి. ముఖ్యంగా పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను తుర్కియే బహిరంగంగా వ్యతిరేకించింది. అంతటితో ఆగకుండా అజర్బైజాన్తో కలిసి పాకిస్తాన్కు ఆయుధ సామాగ్రిని సరఫరా చేస్తూ భారత్కు వ్యతిరేకంగా పావులు కదిపింది. ఒకవైపు భారత్తో వాణిజ్యం కొనసాగిస్తూనే మరోవైపు భారత్కు శత్రుదేశమైన పాక్కి మద్దతు తెలపడంపై ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ పరిణామాలే ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన అగాధాన్ని పెంచాయి. తుర్కియే తీరుపై ఆగ్రహించిన భారతీయ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా బాయ్కాట్ తుర్కియే ఉద్యమాన్ని ఉధృతం చేశారు. టర్కీ ఉత్పత్తులను నిషేధించాలని, ఆ దేశానికి పర్యాటక పర్యటనలను మానుకోవాలని పిలుపునిచ్చారు. దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. 2024లో సుమారు 3.30 లక్షల మంది భారతీయులు టర్కీని సందర్శించగా 2025 నాటికి ఆ సంఖ్య కేవలం 2.5 లక్షలకు పడిపోయింది. విహారయాత్రలు మాత్రమే కాదు, వ్యాపార నిమిత్తం వెళ్లేవారు కూడా తుర్కియేకి ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. తుర్కియేకి వచ్చే మొత్తం పర్యాటకుల్లో భారతీయుల వాటా తక్కువే అయినప్పటికీ రాబోయే రోజుల్లో ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై గట్టి ప్రభావమే చూపేలా ఉంది. కేవలం పర్యాటకమే కాదు, తుర్కియే నుంచి వచ్చే దిగుమతులపై కూడా భారత మార్కెట్లో ఆంక్షలు మొదలయ్యాయి. భారతీయ వినియోగదారులు తుర్కియే బ్రాండ్లను కాదని ఇతర మిత్ర దేశాల ఉత్పత్తుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఒక దేశం సార్వభౌమాధికారాన్ని ప్రశ్నిస్తే ఆ దేశ ప్రజలు ఎంతటి ఆర్థిక సహాయ నిరాకరణ చేయగలరో భారతీయులు చేసి చూపిస్తున్నారు. రానున్న రోజుల్లో తుర్కియే తన తప్పును తెలుసుకుని వైఖరి మార్చుకోకపోతే ఈ నష్టం మరిన్ని రంగాలకు విస్తరించే అవకాశముంది. ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో భారతీయులు తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలు ప్రపంచ దేశాలకు ఒక బలమైన హెచ్చరికగా మారుతున్నాయి.